చంద్రబాబు నాయుడు గారు ఈ 16 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ ఒక కొత్త మెడికల్ కాలేజ్ తెచ్చి ఒక 4 సీట్లు తెచ్చిన చరిత్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా వెళ్లిపోయిన తర్వాత కూడా కేవలం 3 సంవత్సరాల్లో బిల్డింగ్ పర్మిషన్స్, ల్యాండ్ అక్విజిషన్, సెంట్రల్ నుంచి పర్మిషన్, మళ్ళీ టెండర్లు, మళ్ళీ కాంట్రాక్టర్ను ఫైనల్ చేసి కన్స్ట్రక్షన్స్ ఇన్ని చేసి 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేసేశాడు. పేదలంటే ఉన్నటువంటి బాధ్యత ఇది చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క కుట్ర. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏమాత్రం తగ్గనటువంటి అంశం. ఈ విలువైనటువంటి 100 కోట్ల ఆస్తుల్ని కొట్టేయాలని ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో 50 ఎకరాల నుంచి 100 ఎకరాల విస్తీర్ణం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి వాళ్ళ దగ్గర కాసులు కొట్టేయాలనే కక్కుర్తి తప్ప ఇంకోటి కానే కాదు. నీ కూటమి చెప్తున్నట్టుగా ప్రభుత్వ కాలేజీని కట్టలేము అని చెప్పేంతగా నువ్వు పెట్టాల్సిందేముంది? ఇది ఆల్రెడీ నాబార్డు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తుంది. నాబార్డు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు కొత్తగా తెచ్చేదేంది? ఎవడి చెవుల్లో పూలు పెడుతున్నావు? ఆల్రెడీ దీనికి కావాల్సినటువంటి అనుమతులు ఉన్నాయి, కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు, పే చేయడానికి కావాల్సినటువంటి నాబార్డ్ శాంక్షన్స్ ఉన్నాయి. కొత్తగా ఇచ్చేదేంది నువ్వు? రేపు రన్నింగ్ అంటావా? 50% ప్రైవేట్ వాళ్ళు చేరే అవకాశం ఇచ్చారు. 50% వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ విద్యార్థులు, ధనికులు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కట్టే ఫీజులతోటి 50% విద్యార్థులు, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యం వస్తుంది. ఇక డబ్బు అవసరం ఎక్కడుంది?